తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చదవబడిన వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, నీ నామమునకు లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు. అయా, నీవు స్తోత్రమును స్తుతులు పొందడానికి అర్హుడైన గొప్ప దేవుడు వెళ్ళిన ఇదిగో నీ పిల్లలముగానైనా ఈ భూమి మీదనైనా నీకు మహిమను తెచ్చేవారముగా ఉండటానికి ప్రభా, లోకమునకు వెలుగుగా ఉండటానికి, లోకమునకు ఉప్పుగా ఉండటానికి మమ్మల్ని నియమించుకుని ఈ లోకమునందు ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో గడిచిన వారం అంతటిలో ప్రభా, నీ కాపుదల, నీ సహాయము, నీ సన్నిధి మాతో ఉంచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పోషించిన దానిని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇదిగో ఎన్నిక లేని నేను ప్రభా నీ ప్రజ ముందు నిలవబడిన ఆయన నీవు సెలవించిన మాట ప్రభా, నీ చిత్తానుసారముగా నేను బోధించగలగడానికి ప్రభా నీ బలమును నీ శక్తిని నాకు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను ప్రభా. వినుచున్న వారు ప్రభా సమ్మతి గల మనసుతో ప్రభా నీ వాక్యమును స్వీకరించులాగిన ప్రభా, ఇదిగో నీ వాక్యము వారి హృదయంలో నాటబడిలాగిన సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఇదిగో సమస్తము నీకు అప్పగించుకోవచ్చు. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకోవచ్చు. మీ కుమారుడును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగము గత నెలలో కొంత భాగం మనం ధ్యానం చూసుకున్నాం. కొంచెం ముందు పెడతాను. ఈ యొక్క మొదటి 3 వచనాలు, 1వ వచనం ఎక్కడ ప్రారంభమవుతుందని గత వారం చెప్పాను నేను, ఎవరైనా గుర్తుందా? 20-21 వచనం చివరి భాగం 1వ వచనం ప్రారంభమవుతుంది. ఎక్కడది? క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ ఈ 4వ అధ్యాయంలో మొదటి వచనం అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు అక్కడి నుంచి చదివితే మనకు అర్థం కాదు. కాబట్టి 1వ వచనంలో 4వ అధ్యాయం 1వ వచనం ఎక్కడ ప్రారంభమవుతుందమ్మా? క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము సంఘము ద్వారా లేకపోతే నా ద్వారా దేవుడు మహిమ తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? తరతరములు సదాకాలము. తరతరములు సదాకాలము ఆయన మహిమ నిమిత్తము మనము నిర్ణయింపబడిన వారము. ఈ భూమి మీద ఆయన కొద్ది దినాలు మనల్ని ఇక్కడ ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనొక దినము ఈ లోకంలో నుంచి మనము కొనుక్కోబడే వారము, మర్చిపోవద్దు. ఇప్పుడు వినాలి. ఇప్పుడు ఒక పురుషుడు తనకి భాగస్వామిగా ఉండటానికి, సాటి అయిన సహాయంగా ఉండటానికి తన సాటి అయిన సహాయాన్ని చూస్ చేసుకుంటాడు. ఎలా చూస్ చేసుకుంటాడు? ఎలా ఎన్నుకుంటాడు? ఎలా ఎన్నుకుంటాడు? నాకు చదువుకు తగ్గ అమ్మాయి ఉండాలని, లేకపోతే నా చదువుకు తగ్గ అబ్బాయి ఉండాలని ఎన్నుకుంటాడు. అంతే కదమ్మా? మా స్టేటస్కు తగ్గ అబ్బాయి, మా డబ్బుకు తగ్గ అబ్బాయి, మా యొక్క కులానికి తగ్గ, ఇలాగా ఎన్నుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు తనకు భారీగా ఉండటానికి ఎటువంటి వధువును ఎన్నుకుంటున్నాడు అని అంటే ముడత, మత్స, డాగు గల వారినే ఎన్నుకున్నాడు. వస్తున్నారు నాతో? ఎవరిని ఎన్నుకున్నారు? అయోగ్యులను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? అయోగ్యులను ఎన్నుకున్నాడు. అయోగ్యుల కొరకు తన ప్రాణమును పెట్టాడు. ప్రాణమును పెట్టి ఆయన తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక మాట ఇచ్చేదాడు. ఏమని? నేను తిరిగి వస్తాను. మీకు క్లుప్తంగా అర్థం అవడానికి నేను వాడుక భాషలో మాట్లాడుతున్నా. ఏం చెప్పేలాడు? నేను తిరిగి వస్తాను. ఇదిగో నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళి మీకు తండ్రి వాగ్దానం చేయబడిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడి ఆత్మానుసారంగా బ్రతుకుతారో వారిని నేను మరలా వచ్చి నేను కొనుక్కోబోతాను. అంటే సదాకాలము నాతో ఉంచుకుంటాను. ఈరోజు
ఈ లోకంలో జరుగుతున్న ఈ యొక్క వివాహాల గురించి ఒక్కసారి మనసు పెడితే, వివాహం చేసుకున్న భర్త లేకపోతే వరుడు తన వధువుని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతాడు? తనతో ఉండడానికి ఎక్కడికి తీసుకువెళ్తాడు? తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు వధువు సంఘం భూమి మీద ఉంది. వధువు గుర్తుపెట్టుకోండి, మనం పెళ్లి కుమార్తెను గుర్తుపెట్టుకోండి, ఇంకా పెళ్లి కాలేదు. ఆయన ప్రదానం చేసుకుని వెళ్ళాడు. మనకి ప్రదానం చేసుకుని ఒక వరాన్ని, ఒక గిఫ్ట్ ఇచ్చేదాడు. ఆ గిఫ్ట్ పేరే వాగ్దానం చేయబడిన ఆత్మ, లేకపోతే సంచికరువు, లేకపోతే సత్య స్వరూపి ఆత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఈ ఆత్మను అనుసరించి జాగ్రత్తగా భయముగా వణుకుతో ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే ఈ పెళ్లి కొరకు ఆయన ప్రక్కన నిలవబడడానికి ఆశ కలిగి తమ తమ బ్రతుకులను సరిచేసుకుని ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతారో వారి కొరకు ఆయన త్వరగా రానయ్యున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మధ్యకాలం, ఏ మధ్యకాలము? ప్రధానం చేయబడిన కాలం నుంచి పెళ్లి కాలం వరకు మధ్యలో ఉన్నది సంఘం. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉందండి? ప్రధానము చేయబడిన కాలం నుంచి పెళ్లి కాలం వరకు, గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం వరకు మధ్యలో ఉన్నాం మనము. ఈ మధ్యలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒకటి మనసు పెట్టాలి. ఈరోజు మీరు మధ్యలో ఆయన ప్రదానం చేసుకున్న మాట వాస్తవమే. ఆయనలో ఏ చంచలత్వం లేదు, ఏ చీకటి లేదు. ఉన్నదంతా ఎక్కడంటే మనలోనే ఉంది. ప్రదానం చేయబడిన మనము ఆయన పిలుపునకు తగినట్లుగా ఈ లోకములో మనము బ్రతకకపోతే ఆ రోజు ఆయన ప్రక్కన మనము నిలువనేరము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అనగా ఆయనకు భారీగా ఉండటానికి యోగ్యత మనము కోల్పోవలసిన వారమై ఉంటున్నాము. ఇప్పుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. మనకు మాట ఇచ్చాడు. ఏమని? ఇదిగో నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి సదాకాలము నాతో మీరు నివసించడానికి, నేను ఎక్కడైతే ఉన్నానో, ఎక్కడైతే నివసిస్తున్నానో అక్కడ మీరు కూడా నాతో నివసించడానికి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలాన్ని సిద్ధపరిచి ఇదిగో నేను మరలా వస్తాను, మరలా వచ్చి సదాకాలం మీరు నాతో ఉండటానికి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు వాగ్దానం చేసిన వాడు మరలా వస్తున్నాడు. ఇదిగో తన వధువు సంఘం కొరకు, తన భార్య కొరకు తను తీసుకుని వెళ్ళిపోవడానికి ఆయనతో సదాకాలము నిత్యరాజ్యంలో శాశ్వత జీవము గల వారముగా ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఆయన అమరత్వము కలిగి ఉన్నాడు, అదే జీవాన్ని మనకు అనుగ్రహించి సదాకాలం ఆయనతో నివసింపచేయడానికి ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకుపోవడానికి ఇదిగో ఆ కాలంలోనే, కడపరి గడియల్లోనే మనం నివసిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క మధ్యకాలంలో ఇప్పుడు అందరూ పెళ్లి కుమార్తెలేనా? ఒకసారి ఆలోచించాలి మనం. అందుకే ప్రసంగి గ్రంథంలో ప్రసంగం అంటాడు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. కన్యకలే ఎంతమంది అండి? అక్కర్లేదు తీయాల్సింది. 6 అధ్యాయంలో ఉంటాయి. 6 అధ్యాయం వచ్చిన గురించి రాసుకోండి. ఇంటికి వెళ్ళి ఎన్ని ఎంతమంది ఉన్నారు? లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, సియోను కుమార్తెలు ఉన్నారు. కానీ నిష్కలంకురాలు నా పావురము ఒకటే. ఎవరండి? నిష్కలంకురాలు నా పావురము ఒకటే. ఇప్పుడు సంఘం గురించి చెప్తున్న మాట, నిష్కలంకురాలుగా, నిర్దోషిగా, నిరపరాధిగా, నీతిమంతునిగా, ఏ నేరము మనం మీద ఆరోపింపబడకోకుండా మనం ఈ లోకములో బ్రతికితే ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కొనుక్కోవడానికి మేఘముల మీద ఆయన మధ్య ఆకాశమునకు రానయ్యున్నాడు. మేఘముల మీద ఆకాశ మండలమునకు కొనుక్కోబడటానికి ఎవరైతే సిద్ధముగా ఉండి తమ్మును తాము భద్రపరుచుకుని, ఇదిగో భక్తి అంటే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను భద్రపరుచుకునడమే భక్తి. ఆదివారం అంటే ఆదివారం దేవుని సన్నిధిలో ఒక్క దినము లేకపోతే 1 గంట గడిపి మిగతా ఆ యొక్క వారం అంతా లోకంలో లోకస్తులతో మనం బ్రతికితే అది కాదు. లోక మాలిన్యము నుంచి తన్ను తాను కాపాడుకుని వాడే నిజమైన వధువు, నిజమైన తన భార్య అనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నది వధువు సంఘం. ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు కొంతకాలం? ఇది అర్థం చేసుకోవాలి. ఈ వచ్చినాన్ని మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తాను.
ఈ భూమి మీద ఉంది ఇప్పుడు. కానీ కొన్ని దినాల్లో ఈ భూమి మీద నుంచి మనం కొనుక్కోబడతాం. అమ్మా, ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? అమ్మా, మనము కొనుక్కోబడతాం. ఏమో డౌట్ ఉందా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడే. కానీ ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయనకు ఆసక్తి ఉంది. కానీ ఈ వాగ్దానంలో మనం నిలిచి ఉండడానికి మనకు ఆసక్తి ఉందా? ఈ వాగ్దానం ప్రకారం మనము కొనుక్కోబడడానికి ఆసక్తి ఉందా? ఇది మనం గ్రహించవలసిన భాగం. ఇప్పుడు సంఘం అంటే మనం ఏమనుకుంటాం? కానీ ఈ శరీరాన్ని అవయవములు అనము, శరీరమే అంటాం. అనేకమైన మనము పత్రిక పండుగలో ఉన్న మాటలే. కానీ ఇంకొక కోణంలో దేవుడు నన్ను బలపరిచిన దానిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. శరీరం గురించి మనం విన్నాం, అవయవాల గురించి మనం విన్నాం. ఇప్పుడు సంఘం గురించి స్పష్టత మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ రెండు ప్రవచనాలు చాలమ్మా. ఇలా చూడండి, నా వైపు చూడండి. మీరు బైబిల్ ఎక్కడ చదవద్దు దయచేసి. ఇది చూడండి, రెండు ప్రవచనాలు, రెండు జనాంగాల గురించి ఇవ్వబడిన ప్రవచనాలు ఇవి. యెషయి మొద్దు నుంచి ఏం పుడుతుంది? చిగురు. దాని వేరుల నుంచి అంకురము. ఇప్పుడు చిగురికి అంకురానికి ఉన్న వ్యత్యాసం మనం కనుగొనాలి ఈరోజు. చిగురు అంటే ఏంటి? ఎక్కడి నుంచి పుడుతుంది చిగురు? మొద్దు నుంచి పుట్టేది. మరి అంకురము అంకురం అంటే ఏంటిరా? ఇప్పుడు సంఘం గురించి చెప్తున్నాను నేను. అంకురం అంటే ఏమిటి? మొలక, స్ప్రౌట్. ఈ మొలక ఎక్కడి నుంచి పుడుతుంది? విత్తనం నుంచి పుడుతుంది. ఇప్పుడు ఆరోగ్య ధ్యాస మనకందరికి ఎక్కువైంది కదా ఈ కాలంలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొలకలు నానబెట్టి ఒక మూటలో కడుతున్నాం. 2 రోజుల తర్వాత ఏమొస్తుంది? అట్లకి మొలక వస్తుంది. దేని నుంచి వస్తుంది మొలక? ఏమేమి నానబెడుతున్నాం? చెప్పండి. ఏమేమి నానబెట్టుకుని తింటున్నాం? తింటున్నారా లేదా మీరు? పెసలో, బొబ్బర్లో 2 రోజుల తర్వాత లేదా 3 రోజుల తర్వాత ఆ యొక్క తడి బట్ట కట్టిన తర్వాత ఏమొస్తుంది? దాంట్లో నుంచి మొలక వస్తుంది. అంటే సంఘానికి వేరుంది. ఆ వేరు పేరే దావీదు కుమారుడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ వేరు ఉన్నంత కాలం ఈ మొలకని గొడవ ఏమి చేయదు. అర్థమవుతుందా? ఈ వేరున్నంత కాలం ఈ మొలకను ఒకవేళ నాశనం చేయాలన్నా ఆ మొలక ఎదుగుతూనే ఉంటుంది. మొలక ఎదిగితే ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను, ఆత్మపూర్ణులు అర్థం చేసుకోగలరు నేను ఆశిస్తున్నాను మాట. ఈ మొలక ఎదిగితే ఎక్కడ ఉంటుందో నాకు మనసు అర్థం కావట్లేదు. ఇంట్లో పెట్టొచ్చారా? తలకి నడుగుని వచ్చారా? ఉందా? ఇక్కడ ఉన్నారా మీరు? స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొలక ఎదిగితే మొక్క, మొక్క ఎదిగితే చెట్టు, చెట్టు ఎదిగితే వృక్షము, వృక్షం ఎదిగితే మహావృక్షము. అదండి సంఘం అంటే. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? బిలాము చెప్తున్నాడు బాలాకుతో. ఏమని చెప్తున్నాడు? సంఖ్యాకాండం 22, 23 అధ్యాయంలో ఉన్న మాటలు మాట్లాడుతున్నాను. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 20 20
23 నుంచి ఉంటుంది, కొన్ని మాటలు చదువుతాం. 23 నుంచి 8వ వచనం. ఏమని శపింపగలను? ఆ, దేవుడు శపింపలేదే. ఆ. ఏమని భయపెట్టగలను? ఆ. దేవుడు భయపెట్టలేదే. ఆ. ఎత్తిన శిఖరం నుండి ఆ. అతన్ని చూచుచున్నాను. ఏమని ఇప్పుడు బిలాము మాట్లాడుతున్నాడు బాలాలతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నన్ను భయపెట్టమని, ఇశ్రాయేలును భయపెట్టమని నువ్వు నన్ను తీసుకొచ్చావు. ఎవరు భయపెట్టగలరు ఈ జనాంగాన్ని? దేవుడే భయపెట్టలేదు కదా. ఎవరు శపించగలరు ఈ జనాంగాన్ని? దేవుడే దీవించాడు కదా. మనము ఆశీర్వాదములకు వారసులముగా పిలువబడ్డాం. మరి ఇంకెవరు మన పక్షముగా విరోధముగా ఉన్నారు? మన పక్షముగా ఉన్నవాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యుద్ధశూరుడు మన పక్షంగా ఉన్నవాడు. ఇదిగో ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని నెరవేర్చడానికి యుద్ధశూరుడై నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఇది మొలకే. జనాంగానికి చూస్తున్నప్పుడు ఇది మొలకలాగానే ఉంటుంది, కానీ దీనికి వేరుంది. ఆ వేరు పేరు సజీవుడైన యేసు ప్రభువు. నీ నా కొరకు ప్రాణమును పెట్టినవాడు. ఇంకా కొన్ని వచనాలు చూస్తే ఆ 22వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో చూడండి, 5వ వచనం చివరి భాగం. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఇది ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఎటువంటిది ఈ యొక్క అంకురం? ఎటువంటిది? భూతలాన్ని కప్పేసిందండి. ఇదిగో భూ దిగంతముల వరకు ఆయన నామములు పెట్టబడిన పేరు గల జనాంగము నివసిస్తుంది. మహావృక్షం అంటే ఎవరు భయపెట్టగలరు? ఈ అంకురాన్ని. మనకు వేరుంది, మనకు పునాది ఉంది. మన పక్షముగా వ్యాజ్యమాడేవాడు ఉన్నాడు, మన పక్షముగా యుద్ధము చేసేవాడు ఉన్నాడు. మర్చిపోవద్దు. మరి ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు ఈ ఆపదలు? ఎందుకు ఈ ఇక్కట్లు? సంఘము శ్రమల మీదే కట్టబడింది. సంఘానికి శ్రమలు కొత్త కాదు. సంఘానికి శ్రమలు కొత్త కాదు. మరి ఎందుకు ఈ శ్రమలు అనుమతింపబడ్డాయి? ఏదైనా దృష్టాంతాలు ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంతకాలం ఉన్నారు? ఎంతకాలం ఉండాలని దేవుడు నిర్ణయించాడు? 400 సంవత్సరాలే. ఆదికాండం 15 వచనం రాయవసరం లేదు. ఆయన చెప్పాడు అక్కడ అబ్రహాముతో చెప్తున్నప్పుడు, నీ 4వ తరం నిశ్చయముగా తిరిగి వస్తారు. 4వ తరం అంటే 400 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు? ఐగుప్తు దేశములకు పంపించక ముందే దేవుడు అబ్రహాముతో, తన స్నేహితుడైన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. కానీ 430 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. కారణం ఏంటి? ఐగుప్తు దేశములకు పంపించింది ఆయనే. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచింది ఆయనే. ఎందుకు కఠినపరిచాడు? ఈ రోజు సంఘానికి శ్రమ అనుమతింపబడింది, అనుమతించింది ఆయనే. ఎందుకు అనుమతించాడు? 400 సంవత్సరాలే మీరు అక్కడ ఉండాలి. 430 సంవత్సరాలు అయిపోయింది. 430 సంవత్సరాలు కూడా వారు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. ఇది బాగుంది.